ఇవి రీసెంట్‌గా నేను విజిఆర్ గార్డెన్స్ నుంచి తెప్పించుకున్న మొక్కలు. చూడండి ఎంత బాగున్నాయో. ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అవుతుందండి. 10 డేస్ తర్వాత ఇదిగో చూడండి కండిషన్ ఎలా ఉందో. మొక్కలు తెచ్చినప్పుడు ఒక 2 మొగ్గలున్నాయండి ఈ మల్లె చెట్టుకి. అవి చూడండి ఇలా పూలు కూడా పూసాయో. మంచి కండిషన్‌లో అయితే నాకు మొక్కలొచ్చాయండి. హలో ఎవ్రీవన్. నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీరే ముందు చూసేయచ్చు. ఆల్రెడీ బోల్డ్ అన్ని వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మిస్ అవ్వకుండా పాత వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. అందరూ బంతి మొక్కల్ని పెంచేస్తున్నారు. కానీ ఏవైతే మీరు మొక్కలు పెంచుకుంటున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కూరగాయ మొక్క పెంచుతున్నారనుకోండి, దానిలో ఈ బంతి మొక్కను కూడా పెట్టేస్తున్నారు. అలాగే పళ్ళ మొక్కలు పెంచుకునేటువంటి కుండీల్లో కూడా ఈ బంతి మొక్కల్ని పెట్టేస్తున్నారు. కానీ అలా పెంచటం వల్ల మీరు ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ ఏదుందో అది 2 మొక్కలు షేర్ చేసుకుంటాయండి. అంతే తప్ప మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదనమాట దానివల్ల. సో ఈ బంతి మొక్క మరి నెమటోడ్స్‌ని లాగేస్తుంది అని చెప్తుంటారు కదా! మరి అది జరగదా అంటే జరుగుతుంది. దానికి కూడా ఒక పద్ధతి ఉందండి. అది ఎలాగో కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూడండి మీరు. అందుకే మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో నేను దానికి మీరేం చేయాలి అనేది కూడా చెప్పబోతున్నాను. ఎప్పుడైనా సరే మీరు బంతి మొక్క పెంచాలి అంటే వేరే మొక్కతో పాటు పెంచటం కన్నా ఒక్క బంతి మొక్కనే పెంచారనుకోండి, ఆ మట్టి నీట్‌గా క్లియర్‌గా చేస్తుందనమాట. అంటే ఒక కుండీలో మట్టి పోసేసుకొని మీకు డౌట్ ఉంది ఇందులో నెమటోడ్స్ అనేటువంటి మట్టి ఏదైతే ఉంటుందో, ఆ మట్టిని ఫస్ట్ బాగా ఆరబెట్టుకోవాలండి ఎండకి. ఆరబెట్టుకుని అంటే దగ్గర దగ్గర ఇప్పుడున్న ఎండలకనుకోండి, శీతాకాలం ఈ ఎండలకైతే మటుకు కనీసం 15-20 రోజుల పాటు బాగా ఎండాలన్నమాట మట్టి. బాగా పల్చగా ఏదైనా సరే ఒక కవర్ మీద ఆరబోసుకొని, ఆ ఆరినటువంటి మట్టిని మనం కుండీలోకి ఎత్తుకొని, ఆ కుండీలో మనం బంతి మొక్కని పెంచాల్సి ఉంటుంది. ఆ బంతి మొక్క మాత్రమే నెమటోడ్స్‌ని లాగుతుందండి. అంతేకానీ కుండీల్లో మీరు వేరే మొక్కతో పాటు పెంచాలనుకున్నప్పుడు అది నెమటోడ్స్‌ని అంత కంట్రోల్ చేయదనమాట. ఎందుకంటే దీని వేర్లు ఉంటాయి, పక్కన ఆ మొక్క వేర్లు కూడా పెరుగుతూ ఉంటాయి కదా! సో అందువల్ల ఆ మట్టిలో ఉన్నటువంటి నెమటోడ్స్‌ని ఇది పూర్తిగా లాగటం అనేది జరగదనమాట. సో ఫస్ట్ మనం ఎండపెట్టుకొని తర్వాత ఆ కుండీలో బంతి మొక్కల్ని పెంచుకోవాలి. ఎండపెట్టడం వల్ల మట్టిని మనం ఎప్పుడైతే ఎండపెడతామో అప్పుడు ఈ సన్ రేస్ అనేవి ఏం చేస్తాయంటే ఆ మట్టిలో ఉన్నటువంటి నెమటోడ్స్‌ని పూర్తిగా నాశనం చేస్తాయండి. అంటే దాదాపుగా 95-98% నెమటోడ్స్ అనేవి ఆ ఎండ తీవ్రతకి చనిపోతాయన్నమాట. సో చనిపోయినాక ఏవైనా 1 ఆర్ 2% లేదా ఒక 5% వరకు మిగిలి ఉన్నాయనుకోండి, దాన్ని మాత్రమే బంతి మొక్క క్యూర్ చేయగలుగుతుందండి. అంతేకాని 100% బంతి మొక్క ఎప్పుడూ కూడా నెమటోడ్స్‌ని క్యూర్ చేయదనమాట. సో ఇది చాలా మందికి తెలీదు. అండ్ అందరూ ఏం చేస్తున్నారు, సో ఈ ఒక మొక్కతో పాటు బంతి మొక్క వేసేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు గదా అనేసి అదే కుండీలో బంతి మొక్కను కూడా పెడుతున్నారు. సో అది రాంగ్ ప్రొసీజర్ అనమాట. సో ఇలా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీకు 100% రిజల్ట్ అనేది కనపడుతుందండి. అలాగే ఇప్పుడు అందరూ పెంచారు కదండీ! సో మరి వాళ్ళకి నెమటోడ్స్ లేవా? ఎవరైనా సరే అలా పెంచేవాళ్ళుంటే, నెమటోడ్స్‌తో బాధపడుతున్న వాళ్ళుంటే కింద ఒకసారి కామెంట్ జేయండి. ఎందుకంటే మీ కామెంట్ చాలా వాల్యుబుల్ అనమాట మాకిప్పుడు. సో, ఇప్పుడు మరి ఏ బంతి మొక్కల్ని పెట్టుకోవాలి అంటే, కారం బంతి అంటారు చూడండి. కొన్ని చోట్ల కారం బంతి అంటారు. కొన్ని చోట్ల తురక బంతి అంటారు. సో, ఆ మొక్కలు ఈ నెమటోడ్స్‌ని బాగా కంట్రోల్ చేస్తాయండి. నార్మల్ బంతి కన్నా కూడా ఇవి ఎక్కువ పవర్‌ఫుల్ అనమాట. సో, ఆ మొక్కల్ని మీరు పెట్టుకున్నట్టయితే మీకు ఈ నెమటోడ్స్ సమస్య చెప్పాను కదా! 100% క్యూర్ అవుతుందండి. సో, ఈ పాటికే మీకు అర్థమయ్యి ఉండాలి. నెమటోడ్స్ సమస్యని మనం అధిగమించాలి అంటే మట్టిని ఎప్పటికప్పుడు ఆరనిస్తూ ఉండాలి. ఎక్కువగా తడిగా ఎక్కువ రోజుల పాటు మట్టి ఉండకూడదనమాట. ఎప్పుడూ మట్టిని మనం సన్ రేస్‌లో బాగా ఎండబెట్టుకోవాలండి. అందుకే సమ్మర్ అంతా కూడాను మట్టిని బాగా ఆరనిస్తే నెక్స్ట్ వచ్చేటువంటి 2 సీజన్స్ మనకి చక్కగా మంచి కాపు ఎక్కువగా పూత పింద ఎక్కువగా ఉంటూ ఉంటుందండి. సో ఈ లాజిక్‌ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలండి. సో ఎప్పుడు కూడా అంటే షేడ్ నెట్లు వేసేసి అక్కడ కూరగాయలు పెంచుతూ ఉంటారు. తప్పులేదు. అయితే మీకున్న
ఆల్రెడీ మీరు వాడినటువంటి మట్టిని మటుకు ఆరబెట్టుకోవటం మర్చిపోవద్దండి. కొత్త మట్టిని తెచ్చుకుని దానిలో పెట్టుకోండి, చక్కగా వచ్చేస్తాయి. మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా వచ్చేస్తాయి అన్నమాట. మీరు పాత మట్టితో ఎంత షేడ్ లైట్లు కట్టి అందులో ఎంత పెంచాలని చూసినా కూడా, అంటే 3 సీజన్స్ మనకి ఒకటే మట్టితో మనం కాపు తీసుకోవాలంటే మటుకు అది అసలు కుదరని పని. చాలా వరకు మీకు కాపులో తేడా కనపడుతుంది. ఇలా చేసి చూడండి, మీకు కాపులో రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి, ఓకేనా? బంతి మొక్కలు పెస్ట్ కంట్రోల్ కూడా చేస్తాయండి. మీరు ఆ ఒకటే కుండీలో ఈ బంతి మొక్కని వేరే మొక్కని పెంచుకున్నారనుకోండి, ఈ బంతి మొక్క ఏం చేస్తుందంటే పెస్ట్ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. సో అట్రాక్ట్ అయ్యేటప్పటికి అదే కుండీలో ఉన్న ఇంకొక మొక్క కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల 2 మొక్కలు మీకు డ్యామేజ్ అయిపోతాయి కదండి. సో బంతి మొక్కలు పెట్టుకుంటే పెస్ట్ రాదు కదా అని చాలా మందికి డౌట్ ఉందన్నమాట. సో అది అసలు పూర్తిగా రాంగ్ అండి. బంతి మొక్క ఎప్పుడూ కూడా పెస్ట్ని రాకుండా చేయదు. పెస్ట్ని ఏం చేస్తుందంటే మనం పెంచుకుంటే వేరే కూరగాయల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఏమైనా ఉంటే వాటి మీదకి పెస్ట్ వెళ్లకుండా ఇది ఆ పెస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అట్రాక్ట్ చేసి ఈ పెస్ట్ని అది తీసుకుంటుంది. మన పెంచుకునేటువంటి కూరగాయల మొక్కలు, పళ్ళ మొక్కలు వాటి నుంచి సేఫ్ అవుతాయి అన్నమాట. సో కొన్ని చోట్ల ఇలాంటి పంటల్ని ఎర్ర పంట అని కూడా పిలుస్తూ ఉంటారు కదండి. సో అలాగ మనకి ఈ బంతి అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ఎర్ర పంటగా మనం ఎలాంటి బంతినైనా సరే పెంచుకోవచ్చండి, కానీ సపరేట్గా ఒక కుండీలో మాత్రమే పెంచండి. సపరేట్ కుండీలో పెంచుకుంటే మీకు నెమటోడ్స్ కంట్రోల్ అవుతుంది, అలాగే పెస్ట్ కంట్రోల్ కూడా చాలా బాగా అవుతుంది. సో పెస్ట్ కంట్రోల్ చేయడం అంటే పెస్ట్ని ఆపేయడం కాదండి. ఇక్కడ ఈ బంతి మొక్క వరకు మనం మాట్లాడుకుంటే పెస్ట్ కంట్రోల్ అంటే పెస్ట్ని అది రాకుండా చేస్తుంది అని కాదు. పెస్ట్ని అది తీసుకుంటుంది అనమాట, తన మీదకి తను అట్రాక్ట్ చేసి తన వైపుకి ఆ పెస్ట్ అంతా లాక్కుంటుంది. పక్కన ఉన్నటువంటి మన మొక్కలన్నీ వేరే మొక్కలు, కూరగాయలు కానీ పళ్ళు కానీ పూల మొక్కలు కానీ ఇవన్నీ సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో అదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది కదా. సో బంతి మొక్కల్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అనే విషయం కూడా ఇక్కడ నేను చెప్పేశాను. సో ఇలా పెంచుకుంటే మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా నచ్చే ఉంటుంది. సో ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ని కింద షేర్ చేయండి, అలాగే మీ తోటి గార్డెనర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు సరే.